సభకు నమస్కారం. చిటికలే. ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ చేయబోతున్నాం మనం. ఏంటంటే అవుతావా ఈడ కెమెరా ఆన్ చేసినా కదా, ఎందుకు అట్లా అరుస్తున్నావు? వీడు అరుస్తున్నాడు నేను కెమెరా ఆన్ చేసినని. ఎండ కొడుతుంది బాగా. మనం ఒక వ్లాగ్ చేద్దాం ఇప్పుడు. ఏంటంటే మేమందరం మా ఫ్యామిలీ అంతా సమ్మక్క గద్దెల కాడికి వెళ్తున్నాం. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. నేను నన్ను వదిలేసి వాళ్ళు కార్లో ఏసీ వేసుకుని పోయారు. నాకు బండి ఇచ్చారు. ఎండలో ఎండుకుంటురమ్మని. ఎంత ఎండ కొడుతుంది చూడండి. ఎండలో ఇప్పుడు ఎండుకుంటూ అంత దూరం వెళ్ళాలి. అంత దూరం అంటే ఏం లేదు, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా చిన్న మామయ్య కూడా రెడీ అయ్యి వస్తున్నాడు. ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. సగం దూరం వెళ్ళిపోయినాం బండి మీద. అదేంటో అర్థం కాదు కానీ కొత్తగూడెంలో ఎప్పుడు వచ్చినా సరే ఇదే ఎండలు ఉంటాయి. చాలా వేడి ఉంటుంది అసలు కొత్తగూడెంలో. బై ద వే ఇందాక చూసింది మా పెద్ద మామయ్యని, అదే డీజే టిల్లుని. మొత్తానికి ఎండకి ఎండుతూ స్పాట్కి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు మొత్తం చికెన్, మటన్, బగారా అన్నీ వండేసిర్రు. మొత్తం మొక్కేసిర్రు అంట కూడా. ఇంకా నేను లేట్ వచ్చేసిన. వీళ్ళు అప్పటికి వండేసిర్రు కూడా. చూద్దాం. కట్టెలు పొయ్యి పెట్టిర్రు. సూపర్ ఉన్నాయి మొత్తం. చూపిస్తా చూడండి. ఇదేంటి? మటన్ ఉడుకుతుంది. బగారా కాలుతుంది. మా ఆంటీ ఉల్లిగడ్డలు వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేస్తున్నా అని చెప్పండి ఆంటీ. ఉల్లిగడ్డలు చూపించండి. ఉల్లిగడ్డలే, ఆనియన్ అయ్యలే, మనం ఉల్లిగడ్డలే అనాలి. సాయి కాదే కసాయి. అమ్మ ఏడికి వచ్చినావు అమ్మ ఇప్పుడు నువ్వు? చెట్లలోకి వచ్చా. ఆంటీ ఎలా ఉంది లొకేషన్? బాగుందనా? నిజం బాగుంది. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఏరియా వచ్చేసి కొత్తగూడెంలో రామవరంలో గరిపేట రోడ్ అక్కడ ఉంటుంది అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావచ్చు. మంచి నాన్ వెజ్ దావత్లు చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది ఏరియా అయితే. మేము వెళ్ళింది సండే రోజు, అయినా కానీ క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. మాకు అదే అర్థం కాలేదు. ఎక్కువ మొత్తం ఫుల్ అయిపోతారేమో వెళ్ళేసరికి అనుకున్నాం. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, అయినా సరే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఒక బ్యాచిలర్స్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడేమో మేము కూర్చున్నాము. ఇంకా చుట్టూ మొత్తం చెట్లే అన్నమాట. సూపర్ ఉంటుంది. పిల్లల కోసం టింకన్న ఉయ్యాల కడుతున్నాడు. యాప చెట్టుకి ఉయ్యాల కట్టి పిల్లలు ఆడుకుంటారు. ఇగో ఈ పిల్లగాడి కోసమే. ఏ చిక్కులు నోట్లోకి వెళ్ళి తీయాలి. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది కాదా? నీ గురించి అంత వచ్చిందండి వయ్యారి. ఫోటో తీయాలనా? సరే ఫోటో తీస్తావు.
ఏ సమీర్, మా పెద్ద మామయ్య ఇందాక మీరు కుర్తాలో చూసిర్రు కదా, ఆయన ఈయన ఉడకబోస్తానని చెప్పేసి మా స్టైల్ లుంగిలోకి వచ్చేసిండు మళ్ళీ. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే అనుష ఆన్ ఫైర్. ఈ బీర్లనే చూసి మీరు తప్పుగా అనుకోవద్దు. మా తెలంగాణ ఇళ్ళల్లో ఇవన్నీ కామన్, తాగుడు, నాన్ వెజ్ ఇవంతా. అట్లా అని చెప్పేసి రోజు తాగము. ఏదైనా పండగలకి ఇట్లా ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రమే తాగుతుంటాము. మా మామయ్య వాళ్ళు స్టార్ట్ చేసిర్రు ఇప్పుడే, మా చిన్న మామయ్య పెద్ద మామయ్య. చలో ఇదండి ఈరోజు బ్లాగ్. యాక్చువల్లీ నేను ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. మీరు ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్తో పాటు చాలా వీడియోస్ వస్తుంటాయి, సాంగ్స్ కూడా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.